మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో మైనార్టీలకు ఏ విధంగా ఆదుకోలేదని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో కడప కోపర్తి జరగబోయే దిని ఇస్తేమా కార్యక్రమంకు సంబంధించి ఆయన అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో హజ్ హౌస్ ను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి హజ్ హౌస్ ను నిర్వీర్యం చేశారన్నారు. కడప జిల్లా మొట్టమొదటిసారిగా 5 లక్షల మందితో జరగబోయే దినిస్తేమా కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశామంటున్న రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 23, 24, 25 కడప నగరంలోని కొప్పర్తిలో దీని ఇస్తమా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దీని ఇస్తమా కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కార్యక్రమం నిర్వహించబోతున్నారు కదా, ఎలా జరుగుతున్నాయి పనులు? నేను మినిస్టర్ గారు జాయింట్ గా ఇక్కడ రివ్యూ చేద్దామని వచ్చాము. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సబితమ్మ కూడా రావాలా, కలెక్టర్ గారు కూడా రావాలా, అధికారులు కూడా వచ్చినారు. అది వీళ్ళు ఎంతవరకు పనిచేశారు, మనం ఏం చేయాలి, వీళ్ళకు ప్రభుత్వం నుంచి కొంత డబ్బు ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా ఇప్పటికే సాయం చేసి చాలా వరకు సాయం చేసినారు. అంతా కలిపి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టేట్టు ప్రభుత్వం తరఫు నుంచి చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు చేయలే, ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేస్తా ఉంది. ఇస్తాం గతంలో లాస్ట్ ఇయర్ కూడా నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అప్పుడు కూడా ఆత్మకూరులో కూడా దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. 2018లో డిసెంబర్లో కర్నూలు జరిగిన ఆల్ ఇండియా ఇస్తమాకు దాదాపుగా 10.5 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం. అంటే కమిట్మెంట్తో మనం పనిచేస్తున్నాం అధికారులతో పాటు ప్రభుత్వం కూడా. మళ్ళీ 5 ఏళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ ఇంతమంది మైనార్టీలు ఉన్నారు. ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి ఎవరికి ఏమైనా చేసినాడా చెప్పాలి మీరే. మరి నువ్వు నాకు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, మీరు ఆయన అడిగారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చేశారు మా జిల్లాకు అని చెప్పి. హజ్ హౌస్ కట్టుకోలేక పోయినాడు కదా, హజ్ హౌస్ గారు ప్రభుత్వం హజ్ హౌస్ ఏర్పాటు చేస్తే కడపలో ఇక్కడ హజ్ హౌస్ కూడా కంప్లీట్ చేయలేకపోయినాడు. కడాకపోతే ఏమైంది, కరోనా వస్తే కరోనా పేషెంట్స్ పెట్టే దుస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి బాధ్యత కర్తవ్యం కదా చేయాల్సింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమి చేయాలి, గత ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తారు. ఇంతమంది వచ్చినారు, ఇంతమంది వచ్చి మనం ఇక్కడే స్పాట్లోనే రివ్యూ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఎంతవరకు పని జరిగింది, ఎంతవరకు పని చేయాలని చెప్పి. ఎందుకంటే 2 రోజులు ఉంది ఇంకా, వాళ్ళు 20 తేదీ, 21, 22 దాదాపుగా 5 లక్షల మంది వస్తా పైచీలకు వస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున కడపలు ఎప్పుడు జరగలే, ఇది మొదటిసారి. దానికి మంచి అరేంజ్మెంట్ జరగాల, వాళ్ళ ప్రజలకు ఎవరైతే ఇస్తామా పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ప్రభుత్వం అంతా వాళ్ళ ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ చేస్తున్నాం. అక్కడే చేద్దాం అనుకుంటాం, ఇక్కడ చూసిన తర్వాత అది ఇక్కడే స్పాట్ డెసిషన్ తీసుకుంటే ఏదైనా బాగుంటుందని చెప్పి ఇక్కడ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ అధికారులు అడిగి రావాలా, మేము అడిగి పోవాలి ఎందుకు? ఇక్కడే స్పాట్లో ఇంతవరకు వచ్చాం. మరి వాళ్ళు ఇస్తామా వాళ్ళు స్పాంటనీస్గా ఎంత ప్రమాణంగా చేశారు మీరు కళ్ళారు చూడాలి. ఎంత పెద్ద టెంట్ వేసినారు, ఎంత ఎటువంటి అరేంజ్మెంట్ చేశారు, లెవెల్ చేసుకున్నారు. వాళ్ళ ముందు ధన్యవాదాలు. మనం ఇచ్చింది ప్రభుత్వం చేత, ఎందుకంటే ప్రభుత్వం ఆదుకుంటే దానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టము, వాళ్ళ సమైక్యతనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇస్తమారి కూడా వాళ్ళు ఎదురుతున్నారు పెద్దలు. మరి ఇక్కడ పాల్గొన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో కడప జిల్లా వాళ్ళు మా ఇస్తమాలో కడప నుంచి, కర్నూలు నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్పాంటేనియస్గా శ్రమదానం చేసిన, ఉచితంగా శ్రమదానం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు చేయాలి. లేకపోతే ఇంత పెద్ద టెంట్ అది చేసి మనం ఏదైనా ప్రభుత్వం వేరే కార్యక్రమాలు చేస్తే 200 కోట్ల రూపాయలు అవుతాయి. వాళ్ళు స్పాంటేనియస్గా ఇంతమంది వచ్చి ప్రతి ఆదివారం నిందానించే నాకు తెలిసినంత వరకు కొన్ని వేల మంది బండి తీసుకొచ్చి శ్రమదానం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలి. మేము ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం రివ్యూ చేసి, ఎందుకంటే వారు గతంలో వచ్చినప్పుడు కరెంటుది వాటర్ విషయం అడిగారు. దానికి ఇప్పుడు RWS కానీ ఎలక్ట్రిసిటీలు కానీ బాగా స్పందించి ఈరోజు వాళ్ళు అయితే స్లంపులు ఏర్పాటు చేస్తున్నారు. మీరు చూసింటారు స్లంపులు, చూసారా మీరు? వాటర్ స్టోరేజ్ చేయడానికి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. టెక్నాలజీగా వాళ్ళే గుర్తులు దొక్కున్నారు, వాళ్ళే పెట్టి ఏర్పాటు చేసినారు. శానిటైజర్ వర్క్ కూడా బాగా చేస్తున్నారు. శానిటైజర్ కూడా లిఫ్ట్ చేయడానికి మున్సిపాలిటీ నుంచి కొంచెం ట్యాంక్స్ ఉంటాయి కదా సార్, శానిటరీ ట్యాంక్స్, దానికి కూడా సాయం చేయమన్నారు. ఇవన్నీ ఇప్పుడు రివ్యూ చేసి ఎంతవరకు ఆదుకోవాలి అంతవరకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని తిలకించి వారికి చేసిన కావాల్సిన కార్యక్రమాన్ని, సదుపాయాలని చేస్తామని చెప్పి చేసుకుంటాం. సార్, మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున దీని ఇస్తమాకు పాల్గొంటారు కదా, ఎలా అనిపిస్తుంది? 2 రాష్ట్రాలు కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, సౌత్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అంటే దక్షిణ భారత. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చేది తెలంగాణ నుంచి కూడా. మేము మా వాళ్ళు కూడా వస్తున్నారు అందరికీ. వాళ్ళు కొంచెం ఇంటర్స్టేట్ వెహికల్స్ వస్తాయి కదా, దాన్ని అబ్జెక్షన్ లేకుండా చేయని చెప్పినారు.
ముఖ్యమంత్రి గారికి కూడా ట్యాక్స్ పే, అదే ఇంట్రెస్ట్ రేట్ ట్యాక్స్ పే ఉంటాయి కదా, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ నుంచి వస్తున్నారు కదా అందరూ, కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమన్నారు. దాన్ని కూడా మేము పరిశీలన పంపించాం. అలాంటి వెహికల్స్ ఏమి ఇంత అంతరాయం కలగకుండా తప్పకుండా సాయం చేస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించలేదని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చాక మైనార్టీలకు పెద్దపీట వేసి ఈ నెల 23, 24, 25 తేదీలా జరగబోయే దీని ఇస్తిమాకు ఏర్పాట్లను కూడా ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పి మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.